సో కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. రైట్? ఏంటి అని అంటే బైరాబి సైరామ్ రైల్వే లైన్. ఇది ఇటీవలే మిజోరంలో ఈ రైల్వే లైన్ని ఇటీవలే లాంచ్ చేశారు. ఎవరు అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రైల్వే లైన్ని ప్రారంభించారు. మరి ఈ రైల్వే లైన్ ప్రాముఖ్యత ఏందో ఒక్కసారి మనము ఇండియా మ్యాప్ ద్వారా తెలుసుకుందాము. సో మనం కిందకి వెళ్ళి చూస్తే ఇదండి మన ఇండియా మ్యాప్, ఇది అందరికీ తెలిసిందే. రైట్? సో ఇదంతా మన భారతదేశానికి సంబంధించి ప్రధాన భూభాగం. ఇదంతా ఈశాన్య రాష్ట్రాలు. ఇక్కడంతా కలిపి 7 రాష్ట్రాలు, సిక్కింతో కూడా అనుకుంటే 7+1 మొత్తం 8 రాష్ట్రాలు ఉంటాయి. నా ఈశాన్య రాష్ట్రాలకి మనం రైల్వే ద్వారా వెళ్ళాలంటే ప్రధానంగా మనం గువాహటి చేరుకోవాలి ఫస్ట్. ఇది ఎట్లయినా వెళ్ళొచ్చు. ఉదాహరణకు ఇక్కడ కోల్కతా నుంచి మనం ఒక రైలు ఎక్కితే మనం ఒక గువాహటిలో దిగొచ్చు. అలాగే ఢిల్లీ నుంచి కూడా డైరెక్ట్ లైన్స్ ఉన్నాయన్నమాట. సో గువాహటి నుంచి దిగిన తర్వాత మనం మిగతా చోట్లకి వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఇష్యూ ప్రధానంగా ఏంటంటే ఇప్పటివరకు మనకి జస్ట్ గువాహటి నుంచి డైరెక్ట్ రైల్వే లైన్లు ఏ ప్రాంతానికి ఉన్నాయి అని అంటే రైట్ ఓన్లీ ఓన్లీ గువాహటి నుంచి మనము ఇటానగర్కి వెళ్ళగలిగే ఛాన్స్ ఉండేది, అగర్తలాకి వెళ్ళే ఛాన్స్ ఉండేది. అంతే, రెండింటికే మనకి డైరెక్ట్ రైల్వే లైన్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ గువాహటి వరకు అయితే మనము 1908 అప్పటి నుంచి మనకి ఇక్కడ ఒక రైల్వే లైన్ ఉండింది. తర్వాత ఈ అగర్తల అంటే త్రిపుర రాజధాని అగర్తలకి లైన్ 2008లో ప్రారంభమైంది. అట్లాగే ఇటానగర్ అంటే అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్కు మనకి లైన్ 2014లో ప్రారంభమైంది. ఈ 3 రాజధానులు తప్ప మిగతా ఏ దానికి మనకి ఇప్పటి వరకు రైల్వే లైన్ లేదన్నమాట. అయితే ప్రభుత్వము ఇక్కడ కూడా ఈ రాష్ట్రాల్లో, మిగిలిన రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో, రైల్వే కనెక్టివిటీ పెంచాలన్న ఉద్దేశంతో నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ మిషన్ అని ఒకటి ప్రారంభించింది. రైట్? ఏంటి అని అంటే ఇక్కడ ఈ ఈశాన్య రాష్ట్రాల్లో అన్ని రాజధానులకి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలనేది ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది యాక్ట్ ఈస్ట్ అనే పాలసీ ఒకటి ఉంది. దానిలో భాగంగా ఈ నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ మిషన్ చేపట్టారు. బట్ ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది ఇంకొక టైంలో చెప్పుకుందాము. సో ఇప్పుడు బేసిక్గా మనము ఏం చూడాలి అని అంటే ఈ బైరాబి సాయిరామ్ రైల్వే లైన్ ప్రారంభంతో ఇకపై మనకి ఐజ్వాల్ కూడా ఈ రైల్వే నెట్వర్క్లో భాగమైందన్నమాట. అంటే ప్రధాన భూభాగంలోని రైల్వే లైన్లతో ఐజ్వాల్ అంటే మిజోరం రాజధాని కూడా అనుసంధానమైంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా రైలు ఎక్కి ఐజ్వాల్ కూడా దిగచ్చు అనమాట. ఇంతకుముందు ఆ ఆప్షన్ లేదు, ఇప్పుడు వచ్చింది. ఈ లైన్ మరి ఎట్లా వచ్చింది అని అంటే ఇక్కడ చూడండి, ఇంతకు ముందు వరకు ఎక్కడ వరకు ఉండేదంటే బైరాబి అనే స్టేషన్ వరకు మనకి రైలు మార్గం ఉండేది. బైరాబి అంటే ఎక్కడ ఉంటుంది, ఇగో ఇక్కడ కార్నర్లో ఉంటుంది అనమాట. ఇది అస్సాము, ఇది మిజోరము. ఇక్కడ మధ్యలో ఒక ప్రాంతంలో మనకి బైరాబి అనే రైల్వే జోన్ ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ వరకు అయితే మనకు రూట్ ఉండేది, ఆ తర్వాత రూట్ లేదు. ఇప్పుడు ప్రధాని మోదీ గారు మనకి ఇప్పుడు ప్రారంభించిన రైల్ లైన్ ఏదైతే ఉందో అది బైరాబి నుంచి సైరామ్ వరకు నడుస్తుంది. కాస్త డీటెయిల్డ్గా జూమింగ్ చేసి కనుక చూస్తే ఇదనమాట రూట్. సో ఇక్కడ బైరాబి ఉంది, ఇక్కడ సైరామ్ ఉంది. దాని కొద్ది దూరంలో మనకి ఐజ్వాల్ ఉందన్నమాట. సో ఈ బైరాబి నుంచి ఐజ్వాల్ మధ్యలో ఇప్పుడే రూట్ మనకు అందుబాటులోకి వచ్చింది. అంటే ఐజ్వాల్ కూడా మనం డైరెక్ట్గా ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు అనమాట. సో ఎట్లా మరి ఇక్కడ సైరామ్ కాస్త దూరం ఉంది కదా అని కొంతమందికి ఎవరైనా డౌట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే హైదరాబాద్ సికింద్రాబాద్ దాకా అర్థం చేసుకోవాలి. రైట్? సికింద్రాబాద్లో ఎట్లనో మనకి రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి సౌత్ సెంట్రల్ రైల్వే, మనం హైదరాబాద్ నుంచి బస్సు ఆటో ఎక్కి వెళ్ళిపోవచ్చు. అట్లనే వీళ్ళు కూడా ఐజ్వాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక 10-15 కిలోమీటర్స్ దూరంలో మనం బస్సు రైలు ఎక్కేసి వెళ్ళిపోతారు. సో అలా చూసుకుంటే కనుక మనకి ఐజ్వాల్ క్యాపిటల్ కూడా మనకి ప్రధాన రైల్వే మార్గంతో అనుసంధానం అయిపోయింది అని మనం అర్థం చేసుకోవాలి. సో ఒకసారి మనం డీటెయిల్స్ చూద్దాం. రైట్? ఇందాక చెప్పుకున్నట్టు దీన్ని ప్రధాని మోదీ ఆర్గనైజ్ చేశారు. రైట్? ఈ రైల్వే లైన్ బైరాబి సైరాగ్ మధ్య ఎంత పొడవు ఉందంటే 38 కిలోమీటర్స్ పొడవు. ఇది బ్రాడ్ గేజ్ లైన్ అని అంటారు. అంటే రైల్వే లైన్ కూడా రకరకాలు మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్ అని ఉంటాయి. అది ఇంకొక టైంలో చెప్పుకుందాం. సో మీటర్ గేజ్ అంటే కాస్త వైడ్గా ఉంటుందని మనం అర్థం చేసుకుంటాం. మరి ఇప్పుడు ప్రస్తుతం దేశంలో చాలా చోట్ల బ్రాడ్ గేజ్ నడుస్తుంది. సో అది నెక్స్ట్ ఏంటి, ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఇది నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ మిషన్లో భాగంగా ఈ బైరాబి సైరాగ్ రైల్వే లైన్ని మనం ప్రారంభించడం జరిగింది. సో దీని ప్రాముఖ్యత కనుక చూసుకుంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐజ్వాల్ ఇస్ కనెక్టెడ్ టు ద ఇండియన్ రైల్వేస్. అంటే భారతదేశ ప్రధాన భూభాగంలో ఉన్న రైల్వే లైన్తో మొదటిసారి ఐజ్వాల్ అంటే మిజోరం క్యాపిటల్ అనుసంధానం అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇది 4వ ఈశాన్య రాష్ట్రాల రాజధాని అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆల్రెడీ గువాహటి కనెక్షన్ ఉంది 1908 నుంచే. అగర్తల మనం చూసాము, త్రిపుర అది 2008లో అందుబాటులోకి వచ్చింది. ఇటానగర్ వరకు లైన్ కూడా మనకి 2014 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే మొత్తం ఉన్న 8 రాష్ట్రాల్లో 3 అందుబాటులోకి వచ్చాయి. ఐజ్వాల్ అనేది మిజోరం రాజధాని ఐజ్వాల్ అనేది 4ది అనమాట. సో దీనివల్ల మనకు ఏంటి ఉపయోగం అంటే ట్రావెల్ టైం తగ్గుతుంది, రిడ్యూసెస్ ట్రావెల్ టైం, అంటే ప్రయాణ సమయం చాలా తగ్గిపోతుంది.
అప్పటి వరకు రోడ్డు మార్గాల్లో రకరకాల కష్టాలు పడి వెళ్ళాల్సి వచ్చింది. ఈశాన్య రాష్ట్రాలు చాలా డేంజరస్ ఏరియా అంటే ఒక రకంగా చెప్పాలంటే డేంజరస్ ఇన్ ద సెన్స్ దట్ అక్కడ అడవులు ఉంటాయి, కొండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, లోయలు, రైట్, నదులు, జలపాతాలు, దట్టమైన అడవులు ఉంటాయి. అక్కడ ప్రయాణం సామాన్యమైన విషయం కాదు. సో అందుకని ఈ రైల్వే లైన్ అందుబాటుతో ఈ అడ్డంకులను దాటుకుని చాలా సులువుగా మనము రైట్ రైల్లో ప్రయాణించవచ్చు. ప్రయాణ సమయం తగ్గుతుంది, లాజిస్టిక్స్ కాస్ట్ కూడా తగ్గుతుంది. లాజిస్టిక్స్ అంటే ఏంటిది? సరుకు రవాణా ఖర్చు. సో లాజిస్టిక్స్ అంటే సరుకు రవాణా, కాస్ట్ అంటే ధర. సో లాజిస్టిక్స్ కాస్ట్ అంటే సరుకు రవాణా ధర కూడా తగ్గుతుంది. దీంతో ఈ రెండు సాధ్యమవటం వల్ల మనకి బూస్ట్ ట్రేడ్ అంటే వాణిజ్యానికి ప్రోత్సాహం లభిస్తుంది. అంతేకాకుండా ఈశాన్య రాష్ట్రాలు ప్రధాన భూభాగంతో మరింత ఇంటిగ్రేట్ అవుతాయి. మరింత ఇంటిగ్రేట్ అయితే సమ్మిళితం అవుతాయి అని మనం అర్థం చేసుకోవచ్చు తెలుగులో చెప్పుకోవాలంటే. సో ఇది దీని ప్రయోజనం. సో ఎంత ఖర్చు పెట్టి ఈ రైన్ వేశారు అంటే 8,000 కోట్లు, రైట్. ఓకే, ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా కూడా చెప్తారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ దీనికి సంబంధించింది. ఎందుకంటే లైన్ మొత్తం 35 కిలోమీటర్లే ఉన్నప్పటికీ అక్కడ ఉన్న కొండలు కోనలు, లేకపోతే మనకి లోయలు, నదులు, జలపాతాలు, రీత్యా చాలా చోట్ల అనేక రకాల బ్రిడ్జిలు, వంతెనలు, టన్నల్స్, సొరంగాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మొత్తం ఎన్ని చేశారు అంటే 48 టన్నల్స్ ఏర్పాటు చేశారు. తర్వాత 55 పెద్ద వంతెనలు, 87 చిన్న వంతెనలు ఏర్పాటు చేశారు. అందులో బ్రిడ్జ్ నెంబర్ 196 అంటే ఈ 196 వంతెన అనేది అతిపెద్దది అనమాట. ఇది కుతుబ్ మినార్ కంటే 42 మీటర్ల ఎక్కువ ఎత్తులో ఉంటుంది. దీని మొత్తం పొడవు 104 మీటర్స్, ఒకటి 104 మీటర్ల పొడవు అనమాట ఇది. ఓకే, సో ఇంతేనా దీని ప్రాముఖ్యత? ఇంతకు మించి ఏం లేదా అంటే మళ్ళీ ఒకసారి మనం కనుక వెళ్ళి చూసుకుంటే రైట్. సో ఒకసారి ఇదంతా తీసేస్తే మనకి క్లారిటీ వస్తుంది మనం దేని గురించి మాట్లాడుతున్నాం అనేది. సో ఇక్కడ మనం ఏదైతే ప్రాబ్లం ఏదైతే ఈ ప్రాంతాన్ని ఏదైతే చూస్తున్నామో ఇది సిలిగురి కారిడార్ అంటాం. ఇదంతా వెస్ట్ బెంగాల్ తెలుసు కదండి. ఇది సిలిగురి కారిడార్. రైలు మార్గమైన, రోడ్డు మార్గమైన ఈ సిలిగురి ద్వారా వెళ్తేనే మనం ఈశాన్య రాష్ట్రాలకు చేరుకోగలుగుతాం. ప్రస్తుతం అయితే అందుబాటులో ఉన్న మార్గం అదొకటి. అది ఇక్కడ నోటీస్ చేయండి, ఈ ఏరియా ప్రాంతాన్ని బంగ్లాదేశ్ అంటారు, రైట్. ఇక్కడ నేపాల్ ఉంది, ఇక్కడ సిక్కిం ఉంది, బట్ ఆ పైన ఏంది? చైనా ఉంది, రైట్. ప్రస్తుతానికి ఈ దేశాలతో మనకి విరోధం నడుస్తుంది. అలాగే మొన్న డోక్లాం ఇష్యూ కూడా తెలిసే ఉంటుంది మనకి. ఈ ప్రాంతంలో డోక్లాం గొడవ జరిగింది, రైట్. దళాలు ఇక్కడ దాకా వచ్చాయి, మన వాళ్ళు ఫైట్ చేశారు. సో ఒకవేళ చైనాతో కానీ బంగ్లాదేశ్తో కానీ సడన్గా ఒకటేసారి ఘర్షణ వస్తే ఈ ప్రాంతం, ఈ చిన్న నేరో ఏదైతే ఉందో కట్ అయిపోయే ప్రమాదం ఉంది. ఈ సిలిగురి కారిడార్ అన్నాం కదా ఏదైతే ఉందో అది కట్ అయిపోయే ప్రమాదం ఉంది. సో దీన్ని, ఈ ప్రమాదానికి తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసుకోవడానికి భారత ప్రభుత్వం ఏం ప్లాన్ చేసింది అంటే ఇదనమాట, కాందహార్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అనమాట. ఇదంటే కాలదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్. ఏంది కాలదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అంటే? మనము ఇలా సిలిగురి కారిడార్ ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళే బదులు కోల్కతా మీద నుంచి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ అంటారు సముద్ర మార్గము, ఈ సముద్ర మార్గం ద్వారా ప్రయాణించి ఇక్కడ మియాన్మార్ ఉంది కదా, మియాన్మార్లోని సిద్వే పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా మనము మిజోరంకి వెళ్ళి అక్కడి నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళాలి అనేది ఒక ప్లాన్. ఆ ఉద్దేశంతో ఈ కారిడార్ని ప్లాన్ చేశారు. దీని పేరేంటి? కాలదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఇది, రైట్. సో దీనికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ వరకు ఓకే వెళ్ళిపోతాం, సముద్రం మీద ద్వారా సిత్వే పోర్ట్కి వెళ్తాము. తర్వాత మియాన్మార్ కూడా మనకు పర్మిషన్ ఇచ్చింది. అక్కడి నుంచి ఇది ఏదైతే ఉందో ఈ బ్లూ కలర్ లైన్, ఇది కాలదాన్ నది అని ఒకటి ఉంటుంది. ఇది వాస్తవానికి ఇక్కడ మొదలవుతుంది, ఇక్కడ మొదలయ్యి ఇలా మిజోరం మీదుగా ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్తుంది అనమాట. సో మనము కాలదాన్ వరకు ఇక్కడ సిత్వే పోర్ట్ నుంచి పాలత్వా వరకు నదీ జలం మార్గంలో వెళ్ళొచ్చు. అక్కడి నుంచి మన రోడ్డు మార్గంలో రైట్ మిజోరం సరిహద్దు ఏరియా ఒకటి ఉంటుంది, దీన్ని జోరంగ్పూర్ అని అంటారు, ఇక్కడ వరకు కూడా రావచ్చు. కానీ ఇక్కడి నుంచి మిగతా రాష్ట్రాలకు వెళ్ళాలంటే ఇప్పటి వరకు కుదిరేది కాదు. కానీ ఎప్పుడైతే మనకి ఈ సైరాంగ్ బైరాబీ రైల్వే లైన్ ఏదైతే ఉందో అది అందుబాటులోకి వచ్చిందో, రైట్, ఈ లైన్ ఏదైతే పూర్తిగా అందుబాటులోకి వచ్చిందో ఇక్కడ నుంచి ఈ మార్గాల ద్వారా మనము ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళిపోవచ్చు. సో అంటే దీన్ని బట్టి మొత్తం అంతా కనెక్టివిటీ వచ్చేసిందా, ఇంకా మనకి ఈశాన్య రాష్ట్రాలన్నీ మనకి రైల్వే పరిధిలోకి వచ్చాయంటే కాదండి. ఒక్కసారి మనకు ఈ యొక్క మ్యాప్ని క్లియర్గా చూసుకుంటే అర్థమవుతుంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్నది ఏంటి అని అంటే అగర్తల ఒకటి, గువాహటి ఒకటి, ఇటానగర్ ఒకటి, ఇందాక మనం చెప్పుకున్నాము. ఇటీవలే మోదీ గారు రైల్వే లైన్ ప్రారంభించడంతో మిజోరం రాజధాని ఐజ్వాల్ కూడా మనకు అందుబాటులోకి వచ్చింది. ఇంకా రానివి ఏంటి అంటే ఇంపాల్ ఒకటి, కొహిమా ఒకటి, షిల్లాంగ్ ఒకటి, ఇటు పక్కన మనకి రైట్ సిక్కిం ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడ ఉంటుంది సిక్కిం, మొత్తం పెద్ద మ్యాప్లో చూస్తాం. ఇదిగో సిక్కిం, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేస్తే మనకి రైట్ అది సిక్కిం కూడా ఒక లైన్ ఏర్పాటు చేస్తే మనకి సిక్కిం కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది అనమాట. సో దానికోసం ప్రయత్నిస్తున్నారు. సో ఇంకా చూసుకుంటే ఇంకా ఇంకా మూడు ఈశాన్య రాష్ట్రాలు ఏమేమి అనుకున్నాము, ఇటు షిల్లాంగ్ దగ్గర కూడా ఈ లైన్ మనకు అందుబాటులో లేదు, రైట్. దాన్ని కూడా నిర్మాణం జరుగుతున్నాయి. ఇటు ఇంపాల్ ఒకటిను, ఇటు కోహిమా ఒకటి. సో షిల్లాంగ్, ఇంపాల్, కోహిమా ఈ మూడు కూడా అందుబాటులోకి వచ్చేస్తే మనకి
ఈ మొత్తం ఈశాన్య రాష్ట్రాలన్నీ రైల్వే పరిధిలోకి వచ్చేస్తాయి, కనెక్టివిటీ మెరుగవుతుంది. సో అంతటి ప్రాముఖ్యత కలిగిన రైల్వే లైన్ అనేది భైరాబీ సైరామ్ రైల్వే లైన్. సో దీని గురించి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.